ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఆయన అభిమానులు అయితే సెప్టెంబర్ 27 కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు నిద్ర కూడా సరిగ్గా పోవడం లేదు. సెప్టెంబర్ 27న దేవర ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక సినిమా రిలీజ్ కావడం బాక్స్ ఆఫీస్ను బద్దలు కొట్టడమే మిగిలింది. దేవర రిలీజ్ కంటే ముందు అనేక రికార్డులను క్రియేట్ చేసింది. తాజాగా మరో ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబుల రికార్డులను గల్లంతు అయ్యాయి. ఆ రికార్డులు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ప్రతి స్టార్కి అండగా నిలిచే థియేటర్స్ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో రికార్డు కొడితే ఫ్యాన్స్కు వచ్చే కిక్కే వేరు. ఇప్పటి వరకు ఇక్కడ తొలి రోజు హైయెస్ట్ కలెక్షన్ను సాధించిన చిత్రంగా కల్కి ఉంది. ఆర్టీసీ క్రాస్ రోడ్లో తొలి రోజు కల్కి సినిమా 87 లక్షలు సాధించింది. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 82 లక్షలు, RRR 75,87,000గా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కాగా ఇప్పుడు దేవర ట్రెండ్స్ చూస్తే ఈ 3 రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. దేవరాను ఆర్టీసీ క్రాస్ రోడ్లలో అన్ని థియేటర్లలో 7 షోలను ప్రదర్శించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న 7 థియేటర్స్లో తొలి రోజు 46 షోస్ పడనున్నాయి. ఇందుకు సంబంధించి బుకింగ్స్ ప్రారంభించగా నిమిషాల వ్యవధిలోనే టికెట్స్ హాట్ కేకులా అమ్ముడుపోయాయి. ఈ షోల గ్రాస్ అటు ఇటుగా 1.25 crores ఉండే అవకాశం ఉంది. ఈ రేంజ్ కలెక్షన్లు డే 1లో సాధించడం అనేది ఆర్టీసీ క్రాస్ రోడ్ చరిత్రలోనే మొదటిసారి. తాజాగా కలెక్షన్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ప్రభాస్, మహేష్ బాబుల పేరిట ఉన్న రికార్డులు గల్లంతైనట్లు అయింది. మొత్తంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఫస్ట్ డే ₹1,00,00,000 కలెక్షన్లు సాధించిన తొలి హీరోగా తారక్ నిలిచాడు. మొత్తంగా రిలీజ్కు ముందే దేవర రికార్డు వేటను కొనసాగిస్తున్నాడు. మరి ముందు దేవర మరిన్ని రికార్డులు కొడతాడో చూడాలి మరి.